H1B వీసాలపై ట్రంప్కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. H1B వీసాలపై ట్రంప్ విధించిన $1,00,000 ఫీజు చట్టవిరుద్ధమంటూ అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. సార్, కోర్టు తీర్పులో ఉన్న కీలక అంశాలు ఏంటి? కోర్టు తీర్పు H1B కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు ఊరటనిచ్చిందా? అంటే ఇది మళ్ళీ సుప్రీం కోర్టులో అపీల్ చేస్తారనుకుంటాను. ఇది డిస్ట్రిక్ట్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఐ థింక్. బట్ ఏదైనా హయ్యర్ కోర్టుకు అపీల్ చేస్తారు. అది ఆల్రెడీ అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. బట్ సిగ్నిఫికెంట్ ఏంటంటే ఇది వరుసగా ట్రంప్కి వస్తున్నటువంటి జ్యుడిషియల్ రివర్సెస్. ఆల్రెడీ మీకు వార్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్ విధించినటువంటి రెసిప్రోకల్ టారిఫ్ను కోర్టు కొట్టేసింది. ఇటీవల కూడా సుప్రీంకోర్టు అనేక అంశాలలో మీకు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో వార్కు వ్యతిరేక తీర్మానం ఆమోదం పొందింది. దాని సింబాలిక్ వాల్యూ అయినా పొలిటికల్గా ఇంపాక్ట్ ఉంటుంది. లెజిస్లేటివ్గా సింబాలిక్ కావచ్చు, వార్ పైన ప్రభావం ఉండకపోవచ్చు. అలాగే ట్రంప్ పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి. యాంటీ వార్ సెంటిమెంట్ అమెరికాలో పెరుగుతోంది. కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతోంది అమెరికాలో. మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఏమవుతామో గల్లంతవుతామన్న భయం రిపబ్లికన్ పార్టీలో పెరుగుతున్నది. సో ఇలాంటి సమయంలో మీకు ఈ జడ్జిమెంట్ రావడం ట్రంప్కు ఒక రకంగా చెంపపెట్టింది. ఎందుకంటే ఇది మనకు ఇండియన్స్కు పెద్ద ఊరట. ఫైనల్గా జడ్జిమెంట్ ఏమవుతుంది అనేది. ఇప్పుడు ట్రంప్ వాదన ఏంటంటే ఇది పెనాల్టీ, మేము H1B వీసా అని. కానీ కోర్టు క్లియర్ అయిపోయింది ఇది పెనాల్టీ కాదు, ట్యాక్స్. ఇది ప్రెసిడెంట్కి అలాంటి అధికారం లేదు. అమెరికన్ పార్లమెంటుకున్న అధికారాన్ని నీవు చలాయిస్తున్నావని. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్, యూనివర్సల్ టారిఫ్ కూడా కోర్టు ఇలాగే కొట్టేసింది. సుప్రీంకోర్టు కొట్టేసింది. అది నాట్ జస్ట్ ఆర్డినరీ కోర్టు, స్కాటస్ అంటారు, సుప్రీం కోర్ట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. సో పార్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ నిర్ణయాన్ని స్కాటస్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కొట్టివేయడం అనేది వెరీ సిగ్నిఫికెంట్. సో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఈ రకమైన టారిఫ్లకు అధికారం లేదు, అమెరికన్ పార్లమెంటుకు ఉన్న అధికారం అని. అందువల్ల ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్కు పార్లమెంటుకు మధ్య ఉండేటువంటి ఒక సున్నితమైన రిలేషన్షిప్ పైన ట్రంప్ ఎలా స్వారీ చేస్తున్నాడు అనేది ఒక ప్రధానమైన అంశంగా మారిపోయింది. దాంతో ట్రంప్లో అసహనం పెరుగుతోంది. నిన్న కూడా మీరు చూశారు, ఆయన మీడియా ఇంటర్వ్యూ ఇస్తుంటే 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రిగ్గడ్ అంటే ఆధారాలు ఉన్నాయని అడిగారు. అంతే. దానికి ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చి దుర్వాస మునీంద్రుడైపోయి మైక్ క్లిప్ తానే ఇసుకొట్టుకుని తోడికి వెళ్ళిపోయాడు. సో ఒక మనిషికి ఆన్సర్ లేనప్పుడు, మనిషి ఎదురీతే ఉన్నప్పుడు ఏ రకమైన బిహేవియర్ ఉంటుందో దేశ ప్రెసిడెంట్కి కూడా బిహేవియర్ చూస్తుంది. ఎందుకంటే ఇరాన్ వార్లో అతిగతి లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, హానరబుల్ ఎగ్జిట్, గౌరవప్రదమైన ఎగ్జిట్ దొరకడం లేదు, బయటికి రావడం అని చెప్పి యుద్ధాన్ని కంటిన్యూ చేయలేని దుస్థితి. సో ఈ గందరగోళంలో ఈ జడ్జిమెంట్ రావడం అనేది ఒక పెద్ద దెబ్బ. తర్వాత ఏమవుతుంది అనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్కు ఉన్న ఈ ఓవరాల్ కాంటెక్స్ట్ ఆఫ్ సుడిగుండాలు, కాంటెక్స్ట్ ఆఫ్ పొలిటికల్ స్టార్మ్స్లో ఇది ఒక ఖచ్చితమైన ఎదురు దెబ్బ. ఇక మనకు అర్థం కావాల్సింది అసలు వాట్ ఈజ్ H1B వీసా. ఇది అమెరికాలో హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ కోసం ఇచ్చేటువంటి వీసా. అంటే అమెరికన్ ఎకానమీలో కొన్ని రకాలైనటువంటి జాబ్స్ను పర్ఫామ్ చేయడానికి అమెరికాలో మ్యాన్ పవర్ దొరకనప్పుడు బయటి దేశాల నుంచి ఇమ్మిగ్రెంట్ హ్యూమన్ రిసోర్సెస్ను, ఇమ్మిగ్రెంట్ హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ను తీసుకునేటువంటి వెసులుబాటు ఇండస్ట్రీకి కల్పించే విధానం H1B వీసా. నార్మల్గా అయితే $2,000 to $5,000 అయిపోవాల్సింది దాన్ని $1,00,000 పెనాల్టీ విధిస్తున్నా అన్నారు. కోర్టు అది పెనాల్టీ కాదు, పన్ను అన్నది. సో ఎందుకు ఇంత $1,00,000 అంటే దీనివల్ల అమెరికన్ కంపెనీస్ ఫారిన్ మ్యాన్ పవర్ కాకుండా అమెరికన్ మ్యాన్ పవర్ను తీసుకుంటుంది అనేది వాదన. కానీ అమెరికన్ మ్యాన్ పవర్ లేనప్పుడే ఫారిన్ మ్యాన్ పవర్ కొరకు కదా ఈ చట్టం వచ్చింది. కానీ ఈ చట్టం దుర్వినియోగం అయిపోయి అమెరికన్
మ్యాన్ పవర్ వేతనాల్ని ఆర్టిఫిషియల్ గా డిప్రెస్ చేస్తానికి వాడుతున్నారన్నది ట్రంప్ ఆరోపణ. ఈ ఆరోపణలో కొంత నిజం కూడా ఉంది. కన్సల్టెన్సీలు వ్యవహరిస్తున్న తీరు, పేరుకు హైలీ స్కిల్ మ్యాన్ పవర్ కానీ అన్ని రకాల స్కిల్ మ్యాన్ పవర్ ని కూడా తీసుకుంటున్నారు. దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు. H1B వీసా ప్రోగ్రామ్ కొన్ని కంపెనీలు, ఆన్ పేపర్ కంపెనీలకు అది ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కూడా మారిపోయింది. సో దాన్ని మిస్యూజ్ను అరికట్టడం ఒక ఎత్తు అయితే, అసలు మొత్తానికి ఈ ప్రోగ్రామ్ని అటాక్ చేయడం రెండవ అంశం. మిస్యూజ్ ఉన్నమాట నిజం, ఎందుకంటే హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ అమెరికన్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రాం కాస్త తక్కువ జీతాలు ఇచ్చి మ్యాన్ పవర్ పెట్టుకోవటానికి కంపెనీస్ ఆడుతున్న నాటకానికి ఉపయోగపడుతున్నమాట నిజం. దానివల్ల ఆర్టిఫిషియల్ గా వేజెస్ డిప్రెస్ అయి ఉన్నాయన్నది నిజం. కానీ దాన్ని అడ్రస్ చేసే క్రమంలో అసలు హైలీ స్కిల్డ్ మ్యాన్ పవరే అవసరము లేదు అంటే అది అమెరికన్ ఎకానమీకే నష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇలాన్ మస్క్ లాంటి స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫస్ట్ మిలియనేర్లు చూసాం. ట్రిలియనేర్లు అంటే కోట్ల ఆస్తి ఉన్నటువంటి మొట్టమొదటి మానవుడిగా ప్రపంచంలో ఇలాన్ మస్క్ రాబోతున్నాడు. ఇతను ఎవరు? సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన H1B వీసా హోల్డర్. సో H1B వీసా హోల్డర్ ఈరోజు మీకు అమెరికాలో ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పర్సన్. అమెరికాలో ఇవాళ స్పేస్ ఎక్స్ నుంచి టెస్లా వరకు అమెరికన్ ఎకానమీ ఇన్నోవేషన్ కారణం. ఇలా కార్పొరేట్ అమెరికాకు నాయకత్వం వహిస్తున్న గూగుల్ CEO, మైక్రోసాఫ్ట్ CEO లాంటి టాప్ కంపెనీల CEOలు కూడా H1B వీసాల మీద వచ్చిన వాళ్ళే. అందువల్ల H1B వీసా ప్రోగ్రామ్ అమెరికన్ ఎకానమీకి చేసిన అన్పారలల్డ్ కంట్రిబ్యూషన్ కూడా ట్రంప్ మర్చిపోతున్నాడు. ట్రంప్ కూడా దాన్ని మెచ్చుకున్నాడు. నేను కూడా ఈ ప్రోగ్రాం వాడాను కూడా అన్నాడు. కానీ తన పొలిటికల్ లాబీ కొరకు, తన వైట్ రేసిస్ట్ పొలిటికల్ నరేటివ్ కొరకు దీనిపైన దాడి చేస్తున్నాడు. సో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ట్రంప్ నోస్ ది యూటిలిటీ ఆఫ్ దిస్ H1B వీసా. ఈ H1B వీసా ప్రోగ్రామ్ అవసరం ఏంటి అమెరికన్ ఇండస్ట్రీకి? డెఫినెట్ గా ఇండియన్స్ ఎందుకు ఎఫెక్ట్ అవుతారంటే, మీకు ఇందులో ఈ వీసా ప్రోగ్రాంల వల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళలో 71% ఇండియన్సే. మన తర్వాత డిస్టెంట్ సెకండ్ గా చైనా ఉంటుంది, వెరీ నెగ్లిజిబుల్, మనతో పోలిస్తే చాలా తక్కువ. బట్ దట్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ నేషనలిస్ట్. ఒక దేశస్తులు ఎవరు అంటే మన తర్వాత చైనా వస్తుంది. ఎవ్రీ ఇయర్ 65,000 వీసాస్ ఇస్తారు. ఇంకో 20,000 హైలీ అడ్వాన్స్డ్ జాబ్స్ కొరకు ఉంటుంది. ఓవరాల్ గా మీకు అమెరికన్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ చెప్పేది 7,30,000 మెంబర్స్ ఇప్పుడు అమెరికాలో H1 వీసాల మీద ఉన్నారు. వీరికి డిపెండెంట్లుగా వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ స్పౌజెస్ కావచ్చు, వాళ్ళ చిల్డ్రన్ కావచ్చు, ఒక 5,50,000 పీపుల్ ఉన్నారు. సో అందువల్ల మీకు H1B వీసా ప్రోగ్రామ్ ఇండియన్స్కి బెనిఫిట్ అవుతున్న మాట నిజం. కానీ అమెరికన్ ఇండస్ట్రీకి కూడా చాలా ఎక్కువగా, అమెరికన్ ఎకానమీకి కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నది నిజం. ఈ వాస్తవాలు వదిలేసి కేవలం తన పాలిటిక్స్ కొరకు వైట్ రేసిస్ట్ పొలిటికల్ సెంటిమెంట్ రౌజ్ చేసి యాంటీ ఇమిగ్రేషన్ రెటోరిక్ తో గెలవాలనుకునే ట్రంప్ పాలిటిక్స్ లో భాగంగా H1B వీసాపై అటాక్ చేస్తున్నారు. అందువల్ల పాలిటిక్స్ ఆర్ అట్ కాన్ఫ్లిక్ట్ విత్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లా గనక కోర్టులు సహజంగానే కాన్స్టిట్యూషన్ అండ్ లా వైపు ఉంటాయి. కాన్స్టిట్యూషన్ లాను అప్హోల్డ్ చేస్తూ తీర్పులు వస్తాయి.